హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీ ముందుకు ఈరోజు ఉప్పల్ మెట్రో నుంచి కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో వరంగల్ హైవే కేఎల్ఎం షాపింగ్ మాల్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మేడిపల్లిలో నా వెనుక కనబడుతున్న G+1 ఇండ్లు బెస్ట్ కన్స్ట్రక్షన్ తోని చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనము ఈ వీడియో వచ్చేసి మనం ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు, డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలని మా యొక్క మనవి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు సాయి ఐశ్వర్య రెసిడెన్సీ కాలనీలో ఉంటుంది. ఈ సాయి ఐశ్వర్య రెసిడెన్సీ కాలనీ అనేది మనకు మేడిపల్లి కిందికి వస్తుంది. ఈ మేడిపల్లి ఫిర్దాజ్ కూడా మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2 ఇల్లు పక్క పక్కనే ఉంటాయి. 122 గజాలలో వెస్ట్ ఫేస్ లో G+1 లో ఉంటాయి. మనకు దీని ముందు రోడ్ వచ్చి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, సీసీ రోడ్ కూడా అయింది. మనకు డ్రైనేజ్, కృష్ణ వాటర్ అన్ని రకాల చాలా బాగుంటుంది. ఏదైతే మీరు ఎదురుగా చూస్తున్నారో అది మనకు పార్కు. సాయంత్రం పూట పిల్లలు ఆడుకునే విధంగా పార్క్ కూడా పక్కనే ఉంటుంది. చుట్టుపక్కల మంచి లొకేషన్ లో చాలా బాగుంటుంది. లోపల ఎలా ఉంటే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు ఇల్లు హైట్ కూడా మనకు అందరూ మామూలుగా 10 ఫీట్ల హైట్ లేపుతారు. తను మాత్రం 11 ఫీట్ల హైట్ లేపడం వల్ల ఇల్లు కూడా చాలా లుక్ గా ఉంటే చాలా బాగుంటది. మీరు నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. పక్కకు వచ్చిన పోస్టర్స్ లో చూసుకోండి, మీరు ఎంత హైట్ లాగడం చూసుకుని మనకు ర్యాంప్ కూడా చాలా హైట్ లాగడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దానికి మనకు రెడ్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు ఇది కూడా మనకు జిందాల్ కంపెనీ స్టీల్ వాడడం జరిగింది. మెట్ల కింద వచ్చేసి మనకు ఇన్వర్టర్ పాయింట్, ఇంకేదైనా చిన్న సామాన్లు స్టోరేజ్ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు పార్కింగ్ లో వచ్చేసి మనకు 3 కార్లు, ఒక 4 బైకులు పెట్టుకునే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ లో వచ్చేసి మనకు తాండులు బండలతోని వైట్ బ్లాక్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. పైన చూసుకోండి, ఇందులో మన పార్కింగ్ లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వేయడం జరిగింది. ఈ ఫాల్ సీలింగ్ కూడా మంచి షీట్లు వాడడం జరిగింది. ఖర్చుకు వెనుక ఎక్కడ ఆడకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కింద వచ్చేసి మనకు ఈ పార్కింగ్ కాకుండా మనకు 1 BHK ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే మనకు వాటర్ సంప్ వచ్చేసి మనకు 8,000 కెపాసిటీ కలిగి ఇక్కడ నుంచి మనకు అక్కడి వరకు ఉంటుంది. ఇంత పెద్ద ఎందుకు ఇచ్చారంటే G+1 హౌసే కాకుండా మీరు భవిష్యత్తులో కట్టుకుంటే కూడా మంచిగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బోరు మనకు 500 వరకు డెత్ వేయడం జరిగింది. నీళ్ళ మాత్రం ఎలాంటి డోకా లేదు. ఇక్కడ చూసుకోండి, మనకు 3 నల్లలు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా టైల్స్ వేయడం జరిగింది. చూసుకోండి, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, లోపల వెళ్ళి మనకు 1 BHK ఉందో చూద్దాం. మనం పార్కింగ్ అయితే చూసాం. పార్కింగ్ అయితే చాలా బాగుంది. మనకు లోపలికి నార్త్ నుంచి 1 BHK అయితే ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి, మనకు డోర్ ఇండియన్ టేక్ ఇవ్వడమే కాకుండా మంచి ఆయిల్ ఫినిషింగ్ తోని దీనికి వాడిన హార్డ్వేర్ కూడా చాలా బ్రహ్మాండమైన హార్డ్వేర్ అని చెప్పుకోవచ్చు. దీనికి వాడిన చౌకోట్ కానీ ఈ డోర్ కానీ కంప్లీట్ ఇండియన్ టేకే. చూసుకోండి, మనం హాల్ వచ్చే మనకు 2x4 ఆఫీస్ టైల్స్ వైట్ మంచి హాల్ కి అందాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకోవడానికి మనకు ఓపెన్ కిచెన్ కూడా చూడండి, ఇద్దరు వంట చేసుకునే విధంగా. ఇంత చిన్న దాంట్లో కూడా మంచి ప్లానింగ్ ఉంటే కానీ ఇలాంటివి కావు. మనకు చిన్న దేవుని గది కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఈ డోర్ కూడా మంచి ఉండాలంటే 2 రకాల డోర్ వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ మనకు సెంట్ గోబియన్ అని చెప్పేసి మంచి బ్రాండెడ్ షీట్. అసలు యాక్చువల్ గా మనం ఓన్ కన్స్ట్రక్షన్ వాళ్ళే ఆ షీట్లు వాడతారు. తను అలా సెంట్ గోబియన్ షీట్ వాడడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా మంచి లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి మనకు టీవీ పాయింట్. వెంటిలేషన్ పరంగా హాల్లో మనకు 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది కామన్ బాత్రూమ్ ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ తెచ్చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ సైజులు మనకు ఇల్లు సైజులు వచ్చేసి మనకు 20x50 సైజులు ఉన్నాయి. సైజులు తక్కువ ఉన్న ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి మనకు ఇందులో మనకు 4x4 బెడ్ వేసుకునే విధంగా రెంటల్ పర్పస్ అయినా కానీ ఎక్కడ కూడా ఖర్చు వెనకాడకుండా మంచి UPVC విండోలతోని ఇందులో కూడా మనకు వాస్తు ప్రకారంగా మనకు లోరు చూడడం జరిగింది. ఫాల్ సీలింగ్ మొత్తం చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా బీరువా ఫేసు, మనకు బట్టల ఫేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, కింద చూసారు కదా పార్కింగ్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాం. చూసుకోండి, మనకు బాల్కనీ వచ్చేసి మనకు
6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మనకు గ్రానైట్ సింగిల్ పీస్ ఇవ్వడం వల్ల ఈ బాల్కనీకి అందాన్ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు గ్లాస్ చూస్తున్నారో ఇది టప్పన్ వేర్ గ్లాసు. దీనికి వాడిన ఏ స్టీల్ అయినా సరే మనకు మెట్లకు వాడిన రైలింగ్ కానీ ఇక్కడ కానీ కంప్లీట్ మనకు జిందాల్ కంపెనీ స్టీల్ వాడడం జరిగింది. ఏదైతే మీరు సింహద్వారం చూసుకుంటున్నారో ఇది వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్లు కానీ దీనికి డోర్ కానీ కంప్లీట్ ఇండెంటేషన్ చేయబడి చూసుకోండి ఎంత మంచి ఫినిషింగ్ ఉందో. ఇట్లా ముడితేనే మంచి ఫీల్ అయితే కలుగుతుంది. మనకు హార్డ్వేర్ కూడా చాలా బ్రాండెడ్ వాడారని చెప్పుకోవచ్చు. లోపలైతే మనకు హాల్ ఒక ఎంత అయినా చూసుకోండి. మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 ఖజేరియా టైల్స్ వాడడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మనం సొంతం కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా కట్టడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే మనకు గోవియన్ కంపెనీ ఫాల్ సీలింగ్ షీట్స్ అవి లైట్స్ వచ్చి మనకు విప్రో కంపెనీ వాడడం జరిగింది. చూసుకుంటే మనకు వెంటిలేషన్ పరంగా విండో కూడా యూపీవీసీ విండో ఇవ్వడమే కాకుండా మనకు చుట్టూ కూడా మనకు గ్రానైట్ వేయడం వల్ల ఈ హాల్ కి అందాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునేటప్పుడు ఈ పార్టీషన్ అలాగా చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పుకోవచ్చు. ఇల్లు సైజులు 20x55 సైజులు తక్కువే అయినా కానీ తన ప్లానింగ్ బాగుంది కాబట్టి ఇల్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా కుదిరేది చెప్పుకోవచ్చు. మనకు చూడు ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కానీ భవిష్యత్తు మీరు కబోర్డ్ చేసుకునే ఈ ఫేస్ మాత్రం చాలా మంచిగా ఇచ్చారు చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక పెద్ద విండో వేయడం కాకుండా చుట్టూ మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా దీనికి వాడిన డోర్ కూడా క్వాలిటీ గలదై ఉంది. ఇక్కడ మనకు కరెంటు సామాన్ చూసుకున్నా కానీ మనకు ఫినెలెక్స్ వైర్లు వాడడం జరిగింది. చాలా మంచి కాస్ట్లీ చూసుకోండి. ఇందులో కూడా మనకు ఫ్లోరింగ్ అయితే అదే ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఒక పెద్ద విండో ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకొని మంచిగా ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ లో కూడా మనకు టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ ప్రతి దాంట్లో కూడా మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు 6x6 బెడ్ అయితే పడుతుంది. దానికి వచ్చేసి సందేహించాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు మేడిపల్లి విలేజ్ లో ఉంటుంది. వరంగల్ హైవే నుంచి కేవలం మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ లో కూడా మనకు వెస్టర్న్ ఇవ్వబడుతుంది. ఇక్కడ కూడా చిన్న వాష్ బేసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్ వేసుకునే విధంగా అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది మనకు పూజ గది కూడా చూడు. దీనికి డోర్ ఇచ్చారు. అన్ని రకాల టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇందులో కూడా ఒక దేవుని లైట్ ఇవ్వడం కూడా పైన కూడా ఫాల్ సీలింగ్ కూడా లైట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్ కూడా చూసుకోండి. మనకు ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ఇందులో వాస్తు ప్రకారంగా మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎక్కడ ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ మంచి డిజైన్లతోని మంచి లైట్లతో ఇవ్వడం. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ మనకు వాష్ ఏరియా లాగా మనకు ఒక ఫేస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేసుకోకుండా మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. ఇందులో నుంచి మనం ఇటు కిచెన్ లోకి వెళ్ళేటట్టు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఇదే కిచెన్ ప్లాట్ఫామ్ ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్ తోని మంచి టైల్స్ తోని మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లతో చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు 122 గజాల్లో వెస్ట్ ప్లేస్ లో G+1 హౌస్. మనం ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కింద 1050 పైన 1050 అంటే 2100 ఎస్ఎఫ్టీ తో కట్టడం జరిగింది. దీని బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, దీని రేట్ ఎంత, టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మనకు ఏ బిల్డర్ అయినా హెడ్ రూమ్ అనేది మనకు జస్ట్ రేకుల రూమ్ తో ఇస్తారు. తను మాత్రం పర్గోల్ గోవాతోని కంప్లీట్ స్లాబ్ తో ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మన ఖర్చు ఎక్కువైనా సరే ఇల్లు అనేది ఒకటేసారి కడతాం, మనం తిరిగి కట్టుకోము. ఖర్చు ఎక్కువైనా సరే కానీ ఈ కాలనీలోనే ఈ ఇండ్లు ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఎలివేషన్ లో చూసుకున్నా కానీ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కానీ. ఇంకోటి ఏంటంటే అందరు ఎక్కువ మట్టుకు కరీంనగర్ ఇటుక వాడతారు, కానీ తను మాత్రం భద్రాచలం లైట్ వెయిట్ ఇటుక వాడడం జరిగింది. ఎక్కడ కూడా మనకు ఖర్చుకు వెనకాడకుండా కంప్లీట్ శాండ్ వాడడం జరిగింది. ఏదైతే ఫ్లోరింగ్ చూసుకున్నారో ఫ్లోరింగ్ కూడా మనకు శాండ్ తోనే చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు కూడా మేము వచ్చి చూసాం కాబట్టి ఈ విషయం క్లియర్ గా చెప్పగలుగుతున్నాం మీకు నేను. ఫ్రెండ్స్ ఇక మనం ఫైనల్ గా మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు మనం రేటు 1,25,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 75% అయితే లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ గిట్ట మంచిగా ఉన్నట్టయితే 80% లోన్ వస్తుంది. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోత ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.
సదా మీ సేవలో అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.